నిన్నటి నుంచి చూస్తున్నాను, పిచ్చోల్లాగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని, బీహార్ పేరు చదివారు, ఆంధ్ర పేరు చదవలేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడికి బడ్జెట్తో పని లేదు. కేంద్రం దగ్గర ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే గ్రీన్ ఛానల్ చంద్రబాబు నాయుడుకు ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్తున్నాను. ఈరోజు బడ్జెట్ పెట్టారు. మేము వచ్చే అధికారంలోకి 6 మాసాలు అయింది. బడ్జెట్ పెట్టక ముందే 6 మాసాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించినటువంటి నిధులని సాధించాం. ఈ రాష్ట్రాన్ని గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని, విధ్వంసాన్ని 7 మాసాలలో మేము ఈరోజు సరిదిద్దగలిగాం. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు ఏం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా, అమెరికా ప్రభుత్వం ఇచ్చిందా? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్లు ఇచ్చింది. అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 3 నోట్స్ గురించి ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 16,000 కోట్లు ఇచ్చింది. మీరు మన జిల్లా, మన ప్రాంతం ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కావాలని ప్రతి ఒక్కరూ గొంతెత్తి అరిశాం. ఈరోజు రైల్వే జోన్ ఈ 7 మాసాల్లో మంజూరు చేసి ప్రధానమంత్రితో శంకుస్థాపన చేసుకుని ఈరోజు పనులు ప్రారంభించాం. ఇదంతా ఎందుకు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. చాలా మంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కును సాధించారు. చాలా సందర్భాల్లో విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతున్నటువంటి సమయంలో ఆ రోజు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయకత్వంలో దివంగత నేత ఎర్రన్నాయుడు గారి సహకారంతో 1300 కోట్లు తెచ్చి ఆ రోజు కూడా విశాఖ ఉక్కుని కాపాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. ఆయనకి నేను మంత్రిగానో తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా కాదు, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక సామాన్య పౌరుడిగా కాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఎవరికీ సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం 15 సంస్థల్ని, విశాఖ ఉక్కు లాంటి 15 సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకుని ముందుకెళ్ళింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనే నిర్ణయం తీసుకున్న తర్వాత అది వెనక్కి వచ్చిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేటైజేషన్ ఉన్నటువంటి లిస్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని తప్పించి మళ్ళీ ఇది ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేస్తుంది. దీనికి 12,500 కోట్లు డబ్బిస్తున్నాం, అవసరమైతే మళ్ళీ ఇస్తామని స్పష్టంగా ప్రకటించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ తెలియకుండా ఏదో బడ్జెట్లో పేరు చదవలేదని, బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దీని అన్నింటికీ మించి వైసీపీ ఎవరైతే వాగుతున్నారో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా నీరివ్వాలని ఒక ప్రోగ్రాం పెడితే గత 5 సంవత్సరాలు దుర్మార్గమైన ప్రభుత్వం ఒక్క పైసా వాడుకోకుండా తెచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా నీరిచ్చిన పరిస్థితి లేదు. భయపడ్డాం. ఆ ప్రాజెక్టు 2025తో కేంద్ర ప్రభుత్వం మూసేస్తుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక పైపు ద్వారా ఒక ఇంటికి నీరివ్వలేదు. ఈ రోజు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని ఆందోళన చెంది 7 మాసాల్లో 70 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసి జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2025తో క్లోజ్ చేయకుండా దీన్ని పొడిగించండి, మేము వాడుకుంటాం, 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నీరిస్తామని చంద్రబాబు నాయుడు గారి యొక్క రిక్వెస్ట్ ని ప్రధానమంత్రి గారు స్పందించి జల్ జీవన్ మిషన్ ని 2028వ సంవత్సరం వరకు పొడిగించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘన విజయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇమీడియట్ గా శాంక్షన్ తీసుకుని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు, ఉదాహరణకు మన జిల్లా ఉంది, ఏదో ఒక ఊరుంటే ఊర్లో బోరేసి నీరు ఇవ్వడం కాదు, వంశధార రిజర్వాయర్ నుంచి ప్రతి గ్రామానికి పైపులేసి ప్రతి గ్రామంలో ట్యాంకు కట్టి
ప్రతి ఇంటికి 24 గంటలు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న బడ్జెట్ లో సాధించినటువంటి విజయాలు. ఈ రోజు బడ్జెట్ తో సంబంధం లేదు. రేపు మళ్ళీ ఏ నిధులు కావాలన్నా, ఏ పథకం కావాలన్నా ఈజీగా తెచ్చుకునే స్వేచ్ఛ గ్రీన్ ఛానల్ చంద్రబాబు నాయుడుకు ఉందని ప్రతి ఒక్కరూ గమనించమని చెప్పి కోరుతున్నాను.